హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రసంలోకి నేను ఒక పొడి తయారు చేసి వేస్తున్నాను. మీరు ఇలాగే నేను చూపించినట్లుగా ఈ పొడి వేసి రసం తయారు చేయండి. మీరు అన్నం అంతా వేరే కూర వైపు చూడకుండా ఈ రసంతోనే తినేస్తారండి. అంత బాగుంటుంది మరి. రసం ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా ఇలాగా ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలు చూసారా మంచి ఎర్రగా ఉన్నాయి కదా, వీటిని బాగా నేను శుభ్రం చేసేసి కట్ చేసుకుందాము. ఈ టమాటాలతో పాటు నేను ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి. ఈ టమాటాల్లో పులుపు ఉంటుంది కదా, అందుకని కొంచెం చింతపండు మాత్రమే తీసుకున్నాను. టమాటాలని మనము కొంచెం పెద్ద సైజుగానే ముక్కలు కట్ చేసుకుందాము. అన్ని టమాటాలు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇలా అన్నీ ముక్కలు కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. వీటిని మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఇందులో వేసుకున్న తర్వాత మనం ముందు చింతపండు తీసుకున్నాం కదండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఆ చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ రెండు వేసుకున్న తర్వాత ఇందులో మన రసానికి సరిపడా, అంటే మనకి ఎంత టేస్ట్ కావాలంటే అంత సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందులో కళ్ళుప్పు వేస్తున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాల్సి వస్తుందండి. అంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అంటే మన ఈ టమాటాలు అలాగే చింతపండు కూడా బాగా ఉడకాలి. మూత పెట్టుకొని మనము దీన్ని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. మనము 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే చూడండి, టమాటాలు అన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా. ఇలా ఉడికిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇది మనం బాగా చల్లారిన తర్వాత దీంట్లో వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము పులుసు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చల్లారే లోపు మనం దీంట్లోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసాను. ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తున్నానండి. అలాగే వీటితో పాటు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసాను. ఇవన్నీ కూడా మనము కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు ఇందులో చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒకసారి మళ్ళీ కొద్దిగా గ్రైండ్ చేసుకొని ఇలాగా కోర్స్గా మనకి పౌడర్ తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనము టమాటాలు ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఇదంతా కూడా చల్లారిపోయింది. దీన్ని మనము సరిపడా వాటర్ పోసుకొని పులుసు ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగ అంతా కూడా బాగా మెదుపుకుంటే ఇందులో ఉన్న జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇదంతా మనము ఒక బౌల్లోకి తీసుకుందాం. అంటే మనం ఎందులోకి అయితే రసం ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్లోకి ఈ జ్యూస్ అంతా కూడా వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా తీసుకొని ఈ బౌల్లోకి వేసుకుందామండి. ఇలా నేను ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటూ 2-3 సార్లు ఇలాగా మెదుపుకుంటూ జ్యూస్ తయారు చేశాను. ఇదంతా చూసారు కదా, మనం చిక్కదనాన్ని సరిపడా చూసుకొని ఇలాగ అంతా కూడా జ్యూస్ చేసుకొని దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత ఒక మరుగు వచ్చే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక్కసారి ఒక మరుగు వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ధనియాలు, మెంతులు అలాగే జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాం. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. ఆ పొడి అంతా కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలాగే కంటిన్యూస్గా ఒక 10 నిమిషాల పాటు మనం మరిగించుకోవాల్సి ఉంటుంది. మనము ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసేసాము.
అలాగే పసుపు కూడా వేసేసాం కదండి. అలాగే మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసాం కనుక ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. 10 మినిట్స్ తర్వాత దీంట్లోకి మనం పోపు వేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నేను ఇలాగా వేరొక పాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసాను. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇవి రెండు కొంచెం వేగాక ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా ముక్కలుగా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు ఇవి కొంచెం వేగిన తర్వాత అండి ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే నేను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తున్నాను. ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. ఇలా పోపు అంతా కూడా ఒక 1 మినిట్ పాటు బాగా ఫ్రై అయితే అంటే మనం వేసుకున్న ఈ ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మన పోపు రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనము ఈ పోపుని తీసేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్నాం కదా మన టమాటా రసం, అందులోకి అంతా ఈ పోపు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ రసాన్ని ఒక 5 మినిట్స్ పాటు మళ్ళీ మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇలాగా మరగటం వల్ల ఈ పోపు అంతా కూడా ఇందులోకి అబ్జర్వ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా 5 మినిట్స్ తర్వాత మన రసం ప్రిపేర్ అయిపోయినట్టే. మనం ఒకసారి దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ రసం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి. మనము దీంట్లోకి ఈ పొడి ప్రిపేర్ చేసుకోవడమే దీంట్లో ఉన్న టేస్ట్కి అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఈ పొడి వల్లే ఈ రసంకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. ఈ రసం చాలా బాగుంటుంది. మీరు రైస్లోకి తప్పకుండా ఇంకో 4 ముద్దలు ఎక్స్ట్రా తింటారు. వేరే కూర వైపు కూడా చూడరు మీరు. అందుకని తప్పకుండా మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.